కుకింగ్ ఎర్లీగా ఎట్లాగనేది నేను చెప్తున్నాను. ఇప్పుడు మనం సాంబార్ చేయాలనుకున్నాం అనుకోండి. సాంబార్ అంటే మనము దాన్ని 2, 3 రకాలుగా చేసుకోవచ్చు. అంటే ఎర్లీగా. ఇప్పుడు సాంబార్ అనుకోండి, పప్పు ఉడకబెట్టేస్తాం. పప్పు ఉడకబెట్టిన తర్వాత మనము ఏం చేస్తాం, ముల్లంకాళ్ళు, అందులో ముల్లంకాళ్ళు, ఆనపకాయ, తర్వాత టమాటా, ఇంకేమన్నా వంకాయ, ఇలా వెజిటేబుల్స్ ఏమన్నా వేసుకుంటాం కదా. మనం ఏది చేసుకున్నా ముందే అన్నీ కోసేసుకొని అన్నీ ఏది కావాలో తాలింపులతో సైతం మనం అన్నీ రెడీ చేసుకున్నాం అనుకోండి, అంటే ఈజీగా అయిపోద్ది. అప్పుడు మనం ఈ తాలింపులతో అన్నీ రెడీ చేసుకున్నామంటే ఈజీగా అన్నీ ఒకదాని తర్వాత మనం ఎర్లీగా వేసుకొని ఫాస్ట్గా చేసుకోవచ్చు కుకింగ్. అయితే మనం ఇప్పుడు ఏంటంటే ఈ పప్పుకి ఇవన్నీ ఉంటాయి కదా, ఈ పప్పు ఉడకబెట్టేశాక దాన్ని వేరేగా ఒక దాంట్లోకి తీసి, అయితే కుక్కర్లో పెట్టుకునే వాళ్ళైతే కుక్కర్లో పప్పు వేరేగా తీసేసి ఆయిల్ వేసేసుకొని అందులోని ఈ ముక్కలన్నీ వేసేసి, తాలింపులు వేసి ముక్కలన్నీ వేసేసి, వెజిటేబుల్స్ పీసెస్ అన్నీ వేసేసుకొని దాంట్లో ఉప్పు, కారం, సాల్ట్ అన్నీ వేసేసి కొద్దిగా ఒక 5 మినిట్స్ దాన్ని ఫ్రై చేసి మూత పెట్టేసి ఫ్రై చేసిన తర్వాత ఈ చింతపండు పులుసు ఉంటుంది కదా, చింతపండు పులుసు కూడా దాంట్లో వేసేసి అది కూడా కొద్దిగా ఒక 5 మినిట్స్ మరిగిన తర్వాత మనం ఇందులో పప్పు వేసుకుంటే అదొక రకమైన టేస్ట్ వస్తుంది. ఎర్లీగా కూడా అయిపోద్ది అనమాట. ఇలాగంటే ప్రాసెస్ ఈజీగా ఉంటుంది. ఈ పప్పు ఇందులో వేసేసి ఇంకా మరిగిన తర్వాత దించేసుకోవడమే. దాని మీద పైన లైట్గా కొత్తిమీర చల్లుకుంటే మనకి కనిపించడానికి కూడా చాలా చక్కగా, అంటే చూడడానికి అందంగా కనిపిస్తుంది అనమాట. అందుకని ఇలా చేసుకుంటే ఎర్లీగా అయిపోతుంది, ఈజీగా అయిపోతుంది. అదొక రకం టేస్ట్ అనేది ఉంటుంది అనమాట. ఈ ప్రాసెస్ ఇలాగా. మళ్ళీ వేరే ఇంకొక రకం ప్రాసెస్ మళ్ళీ దాంట్లో చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ.